హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు చాలా టేస్టీగా రవా పొంగనాలు, అందులోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొంగనాలు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పొంగనాలు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ను ఇలా తురుముకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. రవ్వలో క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 కప్పు పెరుగు, అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇంట్లో టిఫిన్ వేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా సింపుల్గా రవ్వతో పొంగనాలు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి రవ్వ కొద్దిగా నానే లోపల పొంగనాల్లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3-4 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 రెబ్బ చింతపండు, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ వేసుకున్న జార్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీలోకి 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. మనకి పొంగనాల్లోకి చాలా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. తరువాత రవ్వ కూడా మనకు కొద్దిగా నానిపోయి ఉంటుంది. ఇంకా ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వలో ఇంకో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ పొంగనాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పొంగనాలను సిమ్ ఫ్లేమ్లో కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాలనివ్వాలి. పొంగనాలు మరోవైపు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పొంగనాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ పొంగనాలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పొంగనాల్లోకి ముందుగా మనం చేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రవ్వ పొంగనాలు చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.